వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. మనం ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లైన్మెన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి పోస్టులన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ts southernpower.cgg.gov.in లాగిన్ అనేది అయితే అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 19/5/2022 ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ డేట్ కూడా 19/5/2022 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 8/6/2022 అప్ టు 5 PM వరకు మనకి పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి సేమ్ డేట్ కానీ 11:59 PM వరకు టైం ఇచ్చారు. అండ్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 11/7/2022 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 17/7/2022 రోజు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా 553 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అండ్ జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 447 వేకెన్సీస్ని ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్గా 1000 వేకెన్సీస్ని అయితే జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 years ఇచ్చారు. అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి 1/1/2022 ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి మనకి 24,340 నుంచి 39,405 వరకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మెయిన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఈ జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటు ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ లేదా వైర్మెన్కి సంబంధించి చేసి ఉండాలి, లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ మనకు 18 to 35 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి 5 years వచ్చేసి రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ వచ్చేసి SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 200 రూపీస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ క్యాండిడేట్ కూడా. అండ్ దాంతోపాటు 120 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే SC, ST, BC అండ్ EWS వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఫీజు అన్నది పే చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి GHMC ఏరియా సెంటర్స్ ఎక్కడైతే లొకేట్ చేసి ఉంటాయో అక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హౌ టు అప్లైలో మనకి ఎనెక్షర్ 1, 2, 3 అని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, స్కీము, సిలబస్ అవన్నీ కూడా నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆన్లైన్ అప్లై చేసుకునే ముందు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మనం దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి SSC సర్టిఫికేట్ ఉండాలి. అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1st class to 7th classకి సంబంధించి, అండ్ ITI చేసిన వాళ్ళు ITI సర్టిఫికేట్ లేదా ఇంటర్ వొకేషనల్ సర్టిఫికేట్ ఎవరైతే చేసి ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్. అండ్ అదేవిధంగా ఎవరైతే క్యాస్ట్ SC, ST, BC వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే స్కూల్లో రెగ్యులర్గా చదవని వాళ్ళు ఉంటారో, రెగ్యులర్ మోడ్లో చదవకుండా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన రెసిడెన్స్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఎవరైతే వేరే దాంట్లో ఎంప్లాయ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా ఎంప్లాయర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి కావాల్సి ఉంటుంది. అండ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునే ముందు. అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి టోటల్గా ఫైనల్ సెలెక్షన్ అన్నది కూడా TSSPDCL అన్నదే ఫైనల్. దానికి సంబంధించిన సెలెక్షన్ కమిటీకి సంబంధించి కూడా రిజర్వేషన్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే EWS వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అండ్ BC వాళ్ళకి 25% ప్లస్ 4% రిజర్వేషన్ ఫర్ BCE గ్రూప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ SC వాళ్ళకి 15% అండ్ ST వాళ్ళకి 6% అయితే ఇవ్వడం జరిగింది. ఇవి గవర్నమెంట్ ఫ్రమ్ టైం టు టైం చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది.
అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి టీఎస్ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ప్రిఫరెన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 95% ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకి ప్రిఫరెన్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఆర్ సర్క్యులర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి టీఎస్ఎస్పీడీసీఎల్ సర్కిల్ యూనిట్స్ అని చెప్పేసి ఇక్కడ 5 ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ 3 టీఎస్ఎస్పీడీసీఎల్ సర్కిల్స్ యూనిట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి 2 ఎస్పీడీసీఎల్ యూనిట్స్ ఉన్నాయి అండ్ సర్కిల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్గా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి 17/7/2022 రోజు అయితే జూనియర్ లైన్మెన్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి అంటే ఆర్టిసన్స్ అండ్ అవుట్సోర్స్ పర్సనల్ ఎంగేజ్ టు సొసైటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే పర్మిటెడ్ బై కార్పొరేట్ ఆఫీస్ ద్వారా పర్మిటెడ్ చేసి ఉంటారో, లేకపోతే టీఎస్ ట్రాన్స్కో లేదా టీఎస్ ఎస్పీడీసీఎల్ టీఎస్ ఎన్పీడీసీఎల్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% అండ్ బీసీ వాళ్ళకి 35% అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%. అండ్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ కూడా పోల్ క్లైంబింగ్ టెస్ట్కి అయితే పిలవడం జరగదు. మినిమం క్వాలిఫై అయిన తర్వాత దాంట్లో మెరిట్ రావాల్సి ఉంటుంది. మెరిట్ వచ్చిన వాళ్ళకే 1:2 రేషియోలో పోల్ క్లైంబింగ్ టెస్ట్కి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించిన జోన్కి సంబంధించి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ అయితే వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లైన్మెన్కి. అండ్ ఫర్దర్గా ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా ఇస్తారని చూసుకున్నట్టయితే మనకి 1 మార్క్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ హాఫ్ ఇయర్ 1 మార్క్ అయితే అలాట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అంటే 180 డేస్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే 1 మార్క్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎక్స్పీరియన్స్ సంబంధించి అవార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి సర్కిల్ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఇక్కడ క్లియర్గా చార్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 5% వచ్చేసి ఓపెన్ టు ఆల్ అండ్ 95% వచ్చేసి ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన లోకల్ వాళ్ళకి 95% అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇక్కడ లిస్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. టోటల్గా 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జేఎల్ఎం పోస్ట్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్గా మనకి ఈ డ్యూరేషన్ వచ్చేసి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి 80 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి 65 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అండ్ ఈ 65 మార్క్స్కి సంబంధించి సిలబస్ ఏమొస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ సిలబస్ సంబంధించి మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది, మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 15 మార్క్స్ వస్తాయి. దానికి సంబంధించి ఆ జనరల్ నాలెడ్జ్లో మనకి ఈ అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తుంది. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించి హిస్టరీ, ఇవన్నీ కూడా టోటల్గా మిక్స్ అయ్యి 15 మార్క్స్లో అయితే అడగడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ జూనియర్ లైన్మెన్కి సంబంధించిన అఫీషియల్ నోటీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.